السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. فقد قال الله تبارك وتعالى في الكلام المجيد والفرقان الحميد: وأن المساجد لله فلا تدعوا مع الله أحدا. وقال عز وجل: فلا تخافوهم وخافوني إن كنتم مؤمنين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. ربي زدني علما. اللهم انفعني بما علمتني وعلمني ما ينفعني وزدني علما. సమస్త ప్రశంసలు శుభాలు సర్వలోకాలకు అధిపతి అయిన అల్లాహ్ పేరుతో ఈరోజు ఈ యొక్క రెండవ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. అయితే సోదరులారా, మనందరం కూడా అల్లాహ్ యొక్క కరుణ వల్ల నిన్నటి రోజు చాలా చక్కగా 3 అంశాల గురించి చాలా విషయాలు అర్థం చేసుకున్నాం, నేర్చుకున్నాం. అల్లాహ్ పరిచయం, ధర్మ పరిచయం అనగా ఇస్లాం, ప్రవక్త పరిచయం అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి. ఈ 3 అంశాలలో నిన్నటి రోజు ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఇన్షాల్లా దాన్ని ఈరోజు సమాప్తం చేయడం జరుగుతుంది, పూర్తి చేయడం జరుగుతుంది. సోదరులారా, నిన్న మీ ముందు అల్లాహ్ను ఎలా గుర్తించగలం, ఏ వాటి ద్వారా మనం అల్లాహ్ను గుర్తించగలం, దానికి జవాబుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమి మీద పెట్టినటువంటి సూచనలు మరియు ఈ సృష్టిని ఏదైతే సృష్టించాడో దాన్ని బట్టి మనం అల్లాహ్ను గ్రహించగలం అని మనం అర్థం చేసుకున్నాం. ఉదాహరణకి ప్రవక్తలలో గల్లా చాలా పెద్ద ప్రవక్తలందరికీ తండ్రి లాంటి వాడు ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం. ఆయన అల్లాహ్ను ఎలా గుర్తించారు? ఖురాన్ కరీంలో చాలా వాక్యాలు మనం వింటూ ఉంటాము. మొదటగా ఆయన ఒక నక్షత్రాన్ని చూశాడు, తర్వాత ఒక చంద్రుడిని చూశాడు, తర్వాత సూర్యుడిని చూశాడు. ఇది అల్లాహ్ కాదు, దానికని ఇది పెద్దగా ఉంది, ఇది అల్లాహ్ అయి ఉండొచ్చు, కాదు దానికని అది ఇంకా పెద్దగా ఉంది, అది అల్లాహ్ అయి ఉండవచ్చు అని గ్రహించడానికి ప్రయత్నించారు. చివరిగా ఆయన తెలుసుకున్నది ఏమిటి అంటే ఇవన్నీ ఒకరి ఆధీనంలో ఉండి సమయానికి వస్తూ ఆ సమయం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటాయి. నక్షత్రాలు కానీ, చంద్రుడు కానీ, సూర్యుడు కానీ ఇవన్నీ అల్లాహ్ యొక్క ఆధీనంలో ఉండి వస్తూ ఉంటాయి మరియు తన పని అయిపోయిన తర్వాత అవి వెళ్ళిపోతూ ఉంటాయి. నిన్న పగలు సూర్యుడు కనబడ్డాడు, రాత్రి అయింది, నక్షత్రాలు చంద్రుడు కనపడ్డారు,
మళ్ళీ ఈరోజు ఉదయం అయింది, మళ్ళీ సూర్యుడు కనపడ్డాడు. ఏదైతే స్థిరంగా ఉంటుందో ఆ సృష్టికర్తనే అల్లాహ్ అని ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారు గ్రహించారు. ఇవన్నీ సూచనలు, సృష్టిలోని వస్తువులు, ఇవన్నీ అల్లాహ్ యొక్క ఆధీనంలో ఉన్నాయి. అల్లాహ్ ఆర్డర్ ఇస్తే ఇవన్నీ వస్తాయి, పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాయి అనేటి విషయం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఇన్షాల్లా ఈరోజు ఈ యొక్క మొదటి ప్రసంగంలో మరియు నా 3వ క్లాసులో మీ ముందు కొన్ని ఆరాధనలు, ఆ ఆరాధనలు ఎవరి కోసం ఉండాలి అనే దాని మీద కొన్ని విషయాలు వివరించడానికి ప్రయత్నం చేస్తాను, ఖురాన్ వాక్యాలు మరియు హదీస్లో సహారాతో. అయితే సోదరులారా, ఆరాధన, ఇబాదత్, దీనికి ఎన్నో రకాలు ఉన్నాయి. ఆరాధనలన్నీ కేవలం అల్లాహ్కు మాత్రమే వర్తిస్తాయి. అల్లాహ్ కొరకు చేయటమే తౌహీదు. ఒకవేళ మనం ఆరాధనలు అల్లాహ్ను వదిలి ఇంకెవరైనా కోసం చేసినట్లయితే అది షిర్క్ అయిపోయింది సోదరులారా. ముందుగా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సుమారుగా ఒక 17 ఆరాధనలు మీ ముందు నేను లెక్కిస్తాను, వాటి యొక్క ఆధారాలు మీ ముందు చెబుతాను. అందుకే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఏదైతే ఆరాధన యొక్క రకాలు ఉన్నాయో ఇవన్నీ కేవలం అల్లాహ్ కొరకే చెయ్యాలి. దీంట్లో అల్లాహ్తో పాటు ఎవరైనా సమానం చేసినట్లయితే మరియు వారు ముష్రిక్ అవుతాడు, షిర్క్ చేసేవాడు అవుతారు, కాఫిర్ అవుతాడు. అందులోని మొదటి ఆరాధన ఈమాన్. ఈమాన్ అంటే ఆరాధన, విశ్వాసం. ఈమాన్ యొక్క 6 రకాలు ఉన్నాయి. ఇస్లాం ధర్మం గురించి చర్చ వచ్చినప్పుడు దాంట్లో చాలా చక్కగా వివరించి ఉంటారు. అల్లాహ్ను నమ్మటం, అల్లాహ్ను విశ్వసించటం, అల్లాహ్ యొక్క దైవదూతలను విశ్వసించటం, అల్లాహ్ యొక్క పుస్తకాలను విశ్వసించటం, అల్లాహ్ యొక్క ప్రవక్తలను విశ్వసించటం, మరియు ప్రళయం దినం నాడును విశ్వసించటం, మరియు విధి రాతను విశ్వసించటం. ఈ 6 విశ్వాసాలు. ఈ 6 కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి. అల్లాహ్ను విశ్వసించాలి. ఎలాగైతే విశ్వసించమని చెప్పారో ప్రవక్తలను అయినా కానీ, పుస్తకాలైనా కానీ, అదేవిధంగా దైవదూతలనైనా కానీ, ప్రళయం దినం నాడు అయినా కానీ, విధి రాతనైనా కానీ ఆ రకంగానే విశ్వసించాలి ఎలాగైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వసించమని చెప్పారు. ఎవరైనా కానీ ఈ 6 విశ్వాసాలు దేన్నైనా తిరస్కరించినట్లయితే వాడు ముస్లిం కాలేడు సోదరులారా. నేను విధిరాతను నమ్మను, నేను విధిరాతను నమ్మను, ప్రళయం దినాన్ని నమ్మను. ఎవరు చూశాడు? నేను నమ్మను, అల్లాహ్ను విశ్వసించను. ఇలా కొంతమంది ఈ 6 ఒకదానైనా కానీ, రెండింటినైనా కానీ ఒకరు తిరస్కరించినట్లయితే వాడు ముస్లిం కాలేడు సోదరులా. ఇవన్నీ ఆరాధనలు, విశ్వాసాలు కేవలం అల్లాహ్ కొరకే కావాలి. అదేవిధంగా రెండవ విషయం, రెండవ ఆరాధన ఇస్లాం. రెండవ ఏంది? ఇస్లాం. ఇస్లాం అంటే 5 మూలాలు. ఇస్లాం ధర్మం అంటే 5 మూలాలు. ఈ 5 మూలాలు కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి. అల్లాహ్ను ఒక్కడే అని నమ్మాలి. నమాజు కేవలం అల్లాహ్ కొరకే స్థాపించాలి. రమదాన్ నెలలో ఉపవాసం కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి. సంవత్సరానికి ఒకసారి జకాత్ ఇస్తున్నట్లయితే కేవలం అల్లాహ్ కొరకే ఇవ్వాలి. జీవితంలో హజ్ గిన చేసినట్లయితే అది కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి. కాదు నేను సజ్దా ఏదన్నా సమాధి ముందు చేస్తాను, ఏదైనా చెట్టు ముందు చేస్తాను,
నేను రంజాన్లో ఉపవాసాలు ఉండను, నా దగ్గర ధనం ఉంది, నేను జకాత్ ఇవ్వను, జకాత్ ఇస్తే తరిగిపోయింది. హజ్ హజ్ చెయ్యను, ఈ ఐదింట్లో దేన్నైనా తిరస్కరించినట్లయితే వాడు ముస్లిం కాలేడు సోదరులారా, ముష్రిక్ అయిపోతాడు. అందుకే అన్ నుకాతిలన్ నాస హత్తా యష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ ఇకామిస్ సలా వ ఈతాయిజ్ జకా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించారు సహీ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో, ఓ ప్రవక్త, నువ్వు తప్పకుండా వారితో యుద్ధం చెయ్యి. ఎవరైతే నమాజును తిరస్కరిస్తారో, ఎవరైతే జకాత్ ఇవ్వరో, ఎవరైతే ఉపవాసాలు ఉండరో, ఎవరైతే జకాతును తిరస్కరిస్తారో, హజ్ను తిరస్కరిస్తారో, నువ్వు వాళ్ళతో యుద్ధం చెయ్యి. చెప్పండి, యుద్ధం ఎవరితో చేస్తారు? ముస్లింలతో చేస్తారా, శత్రువులతో చేస్తారా? శత్రువులతో చేస్తారు యుద్ధం అనేది. కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఇస్లాంలోని 5 విషయాలలో దేన్నైనా తిరస్కరించినట్లయితే ఆ మనిషి మీద యుద్ధం ప్రకటించవచ్చు. ఎందుకంటే వాడు ముస్లిం ముసుగు వేసుకున్న శత్రువు అని వివరణ ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? నమాజును విడిచిపెట్టిన, జకాతును విడిచిపెట్టిన, ఉపవాసాలను విడిచిపెట్టిన, హజ్ను విడిచిపెట్టిన వాడు ముష్రిక్ అవుతాడో, వాడు శత్రువు అవుతాడు. శత్రువుతో ఎలాగైతే యుద్ధం చేస్తామో అలాగే వీడిలో కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది. అందుకే ఇస్లాం ధర్మంలో ఏ అయితే 5 విషయాలు వివరించడం జరిగిందో ఆ 5 విషయాల మీద తప్పకుండా ఆచరణ ఉండాలి. అందుకే సోదరులారా, రెండవ అంశము అల్లా పరిచయం తర్వాత రెండవ అంశము ఏదైతే ఇస్లాం ధర్మం గురించి ఉందో దాంట్లో ఇవన్నీ వస్తాయి. ఈమాన్ ఏంది, ఇస్లాం ఏంది, ఎహ్సాన్ ఏంది, ఇవన్నీ వస్తాయి. వాటితోనే మనిషి యొక్క విశ్వాసం పూర్తి అవుతుంది. మనిషి ముస్లిం అవుతాడు, ఆ తర్వాత మోమిన్ అవుతాడు, ఆ తర్వాత ముహ్సిన్ అవుతాడు, మరియు జన్నత్లో చేరుకుంటాడు. ఆ తర్వాత మూడవ ఆరాధన ఎహ్సాన్. నిన్నటి నుంచి వింటున్నాము ఎహ్సాన్ అని. ఎహ్సాన్ అని నిన్నటి నుంచి వింటున్నాము. ఎహ్సాన్ గురించి ఎవరన్నా చెప్పగలరండి? ఎవరన్నా ఎహ్సాన్ గురించి చెప్పగలరా? చెప్పండి. అల్ ఇహ్సాను అన్ తఅబుదుల్లాహ్ కన్నక తరాహు ఫఇన్ లమ్ తకున్ తరాహు ఫఇన్నహు యరాక్. సహీ ముస్లిం గ్రంథంలో ఈ హదీస్ ఉల్లేఖించడం జరిగింది. ఏమని చెప్తున్నారండి? మీరు ఆరాధన ఎలా చేస్తారంటే మీరు గుర్తు పెట్టుకోండి మీరు అల్లాహ్ను చూస్తున్నారని. మీరు అలా ఆరాధన చేయండి, అలా నమ్మండి, అలా నమాజు స్థాపించండి, అలా ఉపవాసాలు ఉండండి, జకాత్ని ఇవ్వండి, హజ్ చేయండి. మీరు అల్లాహ్ను చూస్తున్నారు తమ యొక్క కళ్ళతో. దాన్ని ఎహ్సాన్ అంటారు. ఒకవేళ మీలో అంత విశ్వాసం లేదు, కొంచెం తక్కువగా ఉంది, అయితే ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆ మాట ఏమిటంటే అల్లాహ్ మిమ్మల్ని చూస్తున్నాడని. మీరు అల్లాహ్ను చూడలేకపోతే అల్లాహ్ అయినా మిమ్మల్ని చూస్తున్నాడు కదా, మర్చిపోకండి, అల్లాహ్ మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. సోదరులారా, ఆరాధన కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి. అల్లాహ్ యొక్క భయం, అల్లాహ్ యొక్క భీతితోనే మన యొక్క ఆరాధనలు ఉండాలి. అలా కాకపోతే అల్లాహ్ దగ్గర మన యొక్క ఆరాధన స్వీకరించబడవు. సోదరులారా, ఇక్కడ మీ ముందు ఒక విషయం వివరించాలని అనుకుంటున్నాను. ఆ విషయం ఏమిటంటే, మనిషి ఒక ముస్లిం చేసేటటువంటి ఆరాధనలు అల్లాహ్ దగ్గర స్వీకరించబడాలి అంటే ఎన్ని షరతులు ఉన్నాయి? ఇప్పుడు నేను నమాజ్ చదివాను, నేను ఉపవాసం ఉన్నాను, నా ఉపవాసం, నా నమాజు అల్లాహ్ దగ్గర స్వీకరించబడాలి అంటే 3 షరతులు ఉన్నాయి సోదరులారా. అందులోని ముఖ్యవి 2 సోదరులారా. మొదటిది ఏమిటంటే విశ్వాసం. తౌహీద్ వాడై ఉండాలి, ఒక అల్లాహ్ను నమ్మేవాడై ఉండాలి, ఒక అల్లాహ్ కోసమే ఆరాధన చేసేవాడు ఉండాలి. వమా ఉమిరు ఇల్లా లియఅబుదుల్లాహ్. మీకు ఏమని హుకుం ఇవ్వడం జరిగింది? ఆజ్ఞ, మీరు అల్లాహ్కే ఆరాధన చెయ్యండి, తౌహీద్ మీద నిలకడగా ఉండండి. మొదటి షరతు ఏమిటంటే తౌహీద్. రెండవ షరతు ఏమిటి? రెండవ షరతు
ఇఖ్లాస్, ఇఖ్లాస్, ఖులూస్, ఏకాగ్రత, కేవలం అల్లాహ్ కొరకే. ఈరోజు మనం చాలా రకాల ఆరాధన చేస్తున్నాం కానీ ఇఖ్లాస్ లేదు సోదరులారా. అంతా చూపించడం, అందరి దగ్గర ఒక ప్రింట్ చూపించినట్లు చూపించడం, ఇలాంటి పరిస్థితి ఉంది సోదరులారా. రియాకారి దీన్ని అంటారు. అల్లాహ్ కోసం కాదు, మనుషుల కోసం, మానవుల కోసం, తనకు ఉనికి కోసం, తనకు స్థాయిని ఇతరుల ముందు చూపించడం కోసం ఇలాంటి ఆరాధన మనం చేసినట్లయితే అవి అల్లాహ్ దగ్గర స్వీకరించబడవు సోదరులారా. నమాజ్ చదివావు, ఇఖ్లాస్తో చదువు, ఏకాగ్రతతో చదువు. నువ్వు అల్లాహ్ కొరకే సజ్దా చెయ్యి. కాదు నేను నమాజ్ చెయ్యాలి, లేకపోతే వాడు చూస్తున్నాడు, వాడిని వీడిని చూపించడం కోసం మీరు ఏదైనా ఆరాధన చేసినట్లయితే అది అల్లాహ్ దగ్గర స్వీకరించబడదు సోదరులారా. అది అల్లాహ్ దగ్గర స్వీకరించబడదు. ఇన్నమల్ అమాలు బిన్నియాత్ వ ఇన్నమా లికుల్లి ఇమ్రిన్ మా నవా. హదీస్ చాలా సార్లు విని ఉంటాను. ఏమర్థం దానిది? ఆరాధనలు మీరేదైతే చేస్తారో మీ యొక్క మనసుకు సంబంధించినవి, మీ యొక్క మనసు ఏని చూపిస్తుందో అదే మీ యొక్క ఆరాధన యొక్క స్థితి ఉంటుంది. మీరు నమాజ్ చేశారు, దేనికోసం చేశారు, అది ఇంపార్టెంట్. మీరు ఉపవాసం ఉన్నారు, దేనికోసం ఉపవాసం ఉన్నాము, అది ఇంపార్టెంట్. ఒకవేళ మీ మనసులో గిన అల్లాహ్కు తప్ప మరి ఎవరికైనా కాని కోసమైనా ఉన్నట్లయితే అది అల్లాహ్ దగ్గర స్వీకరించబడదు. అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వివరిస్తున్నారు, ఇన్ అఖ్వఫ మా అఖాఫు అలైకుమ్ అష్షిర్కుల్ అస్గర్ వర్-రియా. నేను నా యొక్క సమాజంలో అన్ని పాపాలకున్న మిన్నగా భయపడే పాపం ఏమిటి అంటే అది రియాకారి అని చెప్తున్నారు సోదరులారా. రియాకారి అంటే ఇతరుల కోసం చెయ్యడం. ఇతరుల కోసం చేసేటి ప్రతి కార్యం అల్లాహ్ దగ్గర స్వీకరించబడదు. ఈ మాట మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆరాధన చేస్తున్నాం, 30 సంవత్సరాల నుంచి నమాజ్ చదువుతున్నాం, ఇది పేరు కోసమా? 4 సార్లు ఉమ్రా వెళ్ళొచ్చారు, ఎందుకు? పేరు కోసమా? 2-3 సార్లు హజ్కి వెళ్ళొచ్చారు, ఎందుకు? పేరు కోసమా? హాజీ అని టైటిల్ పెట్టించుకోవడానికా? అల్లాహ్ కోసమే చేసినట్లయితేనే ఆ ఆరాధన అల్లాహ్ దగ్గర స్వీకరించబడుతుంది. అంతకు మించి ఎవరికైనా కోసమే చేసినట్లయితే అది అల్లాహ్ ఎప్పుడు స్వీకరించదు. 3వ షరతు, మనం చేసేటువంటి ప్రతి ఆరాధన మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి స్టాంప్ ఉండాలి, ఆయనకు ఆజ్ఞ ఉండాలి, ఆయనకు ఆజ్ఞ ఉండాలి. ప్రవక్త గారి ఆజ్ఞ లేకుండా మనకు తోటింది మనం చేసినట్లయితే అది అల్లాహ్ దగ్గర స్వీకరించబడదు. తప్పేం చేశానండి, మంచి పనే కదా చేసింది. ఆ మంచి పని ప్రవక్త గారు చెప్పారా? ప్రవక్త గారి జీవితంలో ఉందా? హదీసులో వచ్చిందా? ప్రవక్త గారు ఆ పని చేయమని చెప్పారా? చేయమని చెప్పినట్లయితే దాని మీద ప్రవక్త గారి స్టాంప్ ఉన్నట్లయితే అది స్వీకరించబడుతుంది, లేకపోతే తిరస్కరించబడుతుంది. అమ్మ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు తఆలా అన్హా గారు వివరిస్తున్నారు, మన్ అహదథ ఫీ అమ్రినా హాదా మా లైస మిన్హు ఫహువ రద్దున్. ఎవరైతే ఇలాంటి కార్యం చేస్తాడో అది ప్రవక్త గారి కార్యాలలో లేకపోతే దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రేపటి రోజు తిరస్కరిస్తాడు. అర్థమవుతుందా? స్వీకరించబడాలి అంటే అది ప్రవక్త గారి హదీసులో అయినా కానీ, మాటలో అయినా కానీ, ఆచరణలో అయినా కానీ, ఆయన ముందు చేస్తున్నప్పుడు ఆయన నిశ్శబ్దంగా ఉన్నట్లయినా కానీ ఉండాలి. హదీసులో ఉంటేనే, ప్రవక్త గారి మొహర్ స్టాంప్ ఉంటేనే అది స్వీకరించబడుతుంది, లేకపోతే లేదు. అందుకే ఈ 3 షరతులు మనం ప్రతి ఆరాధన కన్నా ముందు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆరాధన చేసిన తరువాత అది అల్లాహ్ దగ్గర స్వీకరించబడాలి అని దువా కూడా చేయాలి. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారు కాబా మస్జిద్ హరామ్ను కట్టారు. కట్టిన తర్వాత అల్లాహ్తో దువా చేస్తారు, రబ్బనా తకబ్బల్ మిన్నా, అల్లాహ్ నేను ఏదైతే కార్యాన్ని చేశానో, మస్జిద్ను కట్టానో, దీన్ని నువ్వు స్వీకరించు. అందుకే కార్యం చేసిన తర్వాత ఆ కార్యం మంచిదైనప్పుడు దాన్ని స్వీకరించబడటానికి కూడా దువా చేయాలి. అర్థమవుతుందా సోదరులారా? 3 ఆరాధన తర్వాత 4వ ఆరాధన దువా. దువా అంటే ప్రార్థన.
నాలుగవ ఆరాధన ప్రార్థన. ప్రార్థనలు కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి సోదరులారా. వఅన్నల్ మసాజిద లిల్లాహి ఫలా తద్ఉ మఅల్లాహి అహదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 72వ అధ్యాయంలో 18వ వాక్యంలో ఈ విధంగా సెలవిస్తున్నారు, మస్జిదులు కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి కాబట్టి వాటిలో అల్లాహ్తో పాటు ఇతరులెవరిని వేడుకోకండి. కేవలం అక్కడ అల్లాహ్ యొక్క ప్రార్థనే చెయ్యండి, అల్లాహ్తో కలిపి ఇతరులను వేడుకోకండి. కొంతమంది అంటారు, ప్రార్థన అల్లాహ్ వినాలి అంటే మనం అల్లాహ్తో ఏమైనా చూడగలమా, అల్లాహ్తో మనం మాట్లాడగలమా, డైరెక్ట్గా మనం కలెక్షన్ పెట్టుకోగలమా? లేదు లేదు, ముందు భూమి మీద ఉన్న వాళ్ళకి వివరించాలి, వాళ్ళు అక్కడికి చేరవేస్తారు. ఇది తప్పు సోదరులారా, ఇది షిర్క్ సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నా, వైదా సాలక ఇబాది అన్నీ ఫైన్నీ కరీబ్. మీ యొక్క ఆరాధన కేవలం నా కొరకే, నేను మీకు చాలా దగ్గరగా ఉన్నాను, నేను మీకు చాలా దగ్గరగా ఉన్నాను, మీ చెప్పేటువంటి ప్రతి మాట వింటున్నాను, మరియు ఈ ప్రార్థనను స్వీకరిస్తున్నాను, మరియు ఆ ప్రార్థన ప్రతిఫలాన్ని కూడా మీకు ఇస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వివరిస్తున్నారు. సిఫారిష్, వసీలా ఇలాంటి రకమైన రికమెండేషన్ మనం పెట్టుకున్నట్లయితే ప్రార్థనలో మన ప్రార్థన అల్లాహ్ దగ్గర స్వీకరించబడవు సోదరులు. ప్రార్థన అల్లాహ్తో పాటు మరి ఎవరినైనా పిలిచినట్లయితే ఓ అల్లాహ్ కాకుండా ఓ ఫలాని అడిగినట్లయితే వారు ముష్రికులు అవుతారు, కాఫిర్లు అవుతారు అంటారు కదా. యా గౌస్, యా ఖాజా, యా ఫలా, యా ఫలా. ఎందుకంటే ఏమంటున్నారండి, ముష్రికులు అవుతారు, కాఫిర్లు అవుతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వివరిస్తున్నారు 23వ అధ్యాయం 117వ వాక్యంలో, వమన్ యద్ఉ మఅల్లాహి ఇలాహన్ ఆఖర్ లా బుర్హాన లహు బిహి ఫఇన్నమా హిసాబుహు ఇంద రబ్బిహి ఇన్నహు లా యుఫ్లిహుల్ కాఫిరూన్. ఎవడైనా తన దగ్గర ఏ ప్రమాణము లేకపోయినప్పటికీ అల్లాహ్తో పాటు వేరొక దేవుణ్ణి మొరపెట్టుకుంటే అటువంటి వ్యక్తి లెక్క అతని ప్రభు వద్ద ఉన్నది, నిశ్చయంగా అవిశ్వాసులు సాఫల్యం కాలేరు. నిశ్చయంగా అవిశ్వాసులు సాఫల్యం పొందలేరు. అల్లాహ్తో పాటు ఇంకొకరిన ప్రార్థనలు మొరపెట్టుకున్నట్లయితే వారు అవిశ్వాసులైపోతారు, కాఫీర్లైపోతారు, ముష్రికులైపోతారు సోదరులారా. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అబూదావుద్ గ్రంథము 1479వ హదీసులో, అద్దుఆ హువల్ ఇబాదా. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అనేది ఒక ఆరాధన, ప్రార్థన అనేది, దుఆ అనేది ఒక ఆరాధన. ఆ ఆరాధన కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకొక చోట గాఫిర్ 40వ అధ్యాయం 6వ వాక్యంలో సెలవిస్తున్నారు, వఖాల రబ్బుకుమ్ ఉద్ఊని అస్తజిబ్ లకుమ్ ఇన్నల్లదీన యస్తక్బిరూన అన్ ఇబాదతి సయద్ఖులూన జహన్నమ దాఖిరీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వివరిస్తున్నారు సోదరులారా, మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, మీరు నన్నే ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. అల్లాహ్తో చేసినట్లయితే అల్లాహ్ ఆమోదిస్తాడు. నా దాస్యం పట్ల గర్వహకారం ప్రవేశించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించడం తథ్యం. ఎవరి మనసులో అయితే ఫఖ్ర్ ఉంటుందో, తకబ్బుర్ ఉంటుందో, గర్వం ఉంటుందో, అలాంటి వారు అవమానితులై నరకంలో ప్రవేశిస్తాడు సోదరులారా. అందుకే అల్లాహ్తో మొరపెట్టుకోవడం ఏంది, మనకేం అవసరాలు ఉన్నాయి, ఇలా గ్రహించేటువంటి వాడు, ఇలా మాట్లాడేటి వాడు అల్లాహ్ నాకేం తప్పు చేశాడని ప్రార్థన చేయాలి. ప్రార్థన తిరస్కరించిన వాడు అవిశ్వాస అయిపోతాడు సోదరులారా. అందుకే ప్రతి సందర్భంలో కూడా మనం ప్రార్థన కంపల్సరీగా అల్లాహ్ కోసమే చెయ్యాలి. అదేవిధంగా 4వ ఆరాధన ఖౌఫ్ అంటే భయం. ఖౌఫ్ అంటే భయం. 4 దువా, 5 వచ్చేసి ఖౌఫ్.
5 వచ్చేసి ఖౌఫ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాను గ్రంథములో 3వ అధ్యాయం 175వ వాక్యంలో ఈ విధంగా సెలవిస్తున్నారు, ఫలా తఖాఫూహుం వఖాఫూని ఇన్ కుంతుం ముమినీన్. కనుక మీరు అవిశ్వాసులకు భయపడకండి, మీరు విశ్వాసులే అయితే నాకు భయపడండి. మీరు విశ్వాసులైతే నాతో భయపడండి, అవిశ్వాసులైతే భయపడకండి. మీరు అవిశ్వాసుల విశ్వాసులైతే అల్లాహ్కే భయపడాలి. భయం ఇది చాలా అవసరమైన విషయం సోదరులారా. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎవరైతే అల్లాహ్తో భయపడతారో వారి కోసం జన్నతాన్, రెండు స్వర్గాలు ఇస్తానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా రహమాన్ అంటున్నారు. వల్ జన్నతాన్, వారి కోసం రెండు స్వర్గాలు ఇవ్వడం జరుగుతుంది. భయభీతి కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి. భయం లేని ఆరాధన, భయం లేని జీవితం, అల్లాహ్ యొక్క భయం లేకపోయినట్లయితే వాడు విశ్వాసి కాలేడు సోదరులారా. ఖౌఫ్ అంటే భయం కేవలం అల్లాహ్తోనే, కేవలం అల్లాహ్తోనే భయపడాలి, ఇంకెవరి కాదు. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఇంకొక చోట సెలవిస్తున్నారు, ఇన్నమా యఅమురు మసాజిదల్లాహి మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ వఅకామస్ సలాత వఆతజ్ జకాత వలం యఖ్ష ఇల్లల్లాహ్ ఫఅసా ఉలైక యకూను మినల్ ముహ్తదీన్. మస్జిద్ను డెవలప్ చేసేవాళ్ళు ఎవరంటే అల్లాహ్ మీద విశ్వాసం పెట్టేవారు, నమాజు స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు, కేవలం అల్లాహ్కే భయపడేవారు. అలాంటి వ్యక్తులే ఈ యొక్క మస్జిద్లను డెవలప్ చేస్తారు, తరక్కీ ఇస్తారు. అంటే ఇక్కడ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భయం కేవలం అల్లాహ్ కొరకే ఉండాలని వివరించడం జరిగింది. ఆ తర్వాత 6వ ఆరాధన రజా అంటే ఆశ. ఆశ పెట్టుకుంటే కేవలం అల్లాహ్ కొరకు, అల్లాహ్ కోసమే, అల్లాహ్ను ప్రసన్నుడు చేసుకోవటానికే మనం ప్రయత్నించాలి సోదరులారా. రజా అనేది, ఆశ అనేది కేవలం అల్లాహ్ కోసమే ఉండాలి, అల్లాహ్ను ప్రసన్నుడు చేసుకోవాలి. మన యొక్క ఆరాధనలో రజా కూడా చాలా అవసరమైనది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో వివరిస్తున్నారు, 18వ అధ్యాయం 110వ వాక్యంలో, ఫమన్ కాన యర్జూ లికాఅ రబ్బిహి ఫల్యఅమల్ అమలన్ సాలిహా వలా యుష్రిక్ బిఇబాదతి రబ్బిహి అహదా. కనుక తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాడు సత్కార్యాలు చెయ్యాలి, తన ప్రభు ఆరాధనలో వేరొకరి భాగస్వామ్యం కలిగించకూడదు. అలా కలిగించినట్లయితే అల్లాహ్తో పాటు వాడు ముష్రిక్ అవుతాడు, కాఫిర్ అవుతాడు. ఫమన్ కాన యర్జూ, తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష, ఆశ, తన ప్రభువును కలుసుకోవాలన్న ఆశ, రజా ఎవరి దగ్గరైతే ఉందో వారు కేవలం ఆరాధన అల్లాహ్ కొరకే చెయ్యాలి. ఆ తర్వాత 7వ ఆరాధన, 7వ ఆరాధన తవక్కుల్ అంటే నమ్మకం. నమ్మకం అల్లాహ్ మీదే పెట్టాలి సోదరులారా. నమ్మకం ఒక ఆరాధన. నమ్మకం విషయంలో మనం కేవలం అల్లాహ్తోనే మన యొక్క నమ్మకాన్ని పెట్టాలి. అల్లాహ్తో పాటు ఇంకెవరైనా మనం నమ్మినట్లయితే అది షిర్క్ అయిపోయింది, ఆ పని కాఫిర్ పని అయిపోయింది, తిరస్కహీనులు అయిపోతారు. నమ్మకం అనేది కేవలం అల్లాహ్ మీదే ఉంచాలి. నమ్ముతున్నాం అల్లాహ్ను, నమ్మాల్సిందే. నమ్మితేనే ఆరాధన అల్లాహ్ దగ్గర స్వీకరించబడుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 5వ అధ్యాయం 23వ వాక్యంలో ఈ యొక్క నమ్మకం గురించి వివరిస్తున్నారు. వఅలల్లాహి ఫతవక్కలు ఇన్ కుంతుం ముమినీన్. మీరు విశ్వాసులే అయితే అల్లాహ్నే నమ్మండి. మీరు ఒకవేళ ముస్లిమే అయితే, విశ్వాసే అయితే మీరు అల్లాహ్ని నమ్మండి, అల్లాహ్ మీదే
తవక్కుల్ పెట్టండి. వమన్ యతవక్కల్ అలల్లాహి ఫహువ హస్బుహ్, అల్లాహపై భారం మోపిన వారికి అల్లాహే చాలు, అల్లాహ్ కాఫీ, అల్లాహ్ సరిపోతాడు. ఎవరైతే అల్లాహ్ను నమ్ముతారో వారికి అల్లాహ్ సరిపోతాడు, ఇంకా అవసరం లేదు. నమ్మకం మనది ఒకవేళ అల్లాహ్ మీద లేకుండా తాయత్తుల మీద, రాళ్ల మీద, రప్పల మీద, మనుషుల మీద, మనిషి చేసేంటి పనుల మీద, ఇలాంటి నమ్మకాలు మనం గిన పెట్టుకున్నట్లయితే మనం ముష్రికులు అయిపోతాం సోదరులారా. తవక్కుల్ అనేది, భరోసా అనేది, నమ్మకం అనేది కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి. ఇది 7వ ఆరాధన. ఆ తర్వాత 8వ ఆరాధన రగ్బత్, ఆసక్తి. రగ్బత్ అంటే ఆసక్తి. ఇంకొక వర్డ్ వస్తుంది ఆరాధనది, రహ్బత్, మహాభీతి. ఒకటి రగ్బత్, రెండవది రహబత్. రహబత్ అంటే మహాభీతి. 3 వచ్చేసి ఖుషూ అంటే నమ్రత. ఎంత నమ్రత ఉండండి, చూడండి ఎంత సైలెంట్గా ఉన్నాడో, ఎంత చక్కగా ఉన్నాడో. నమ్రత, ఖుషూ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నమాజ్ గురించి చదివిస్తుంటున్నాడు, ఖద్ అఫ్లహల్ ముమినూన్ అల్లదీన హుమ్ ఫీ సలాతిహిమ్ ఖాషిఊన్. మీరు మీ యొక్క నమాజును నమ్రతతో చేయండి, అప్పుడే మీరు సాఫల్యం పొందుతారు, మీరు విశ్వాసులు అవుతారు. నమ్రత. ఈ 3 విషయాలు సోదరులారా, రగ్బత్, రహబత్, ఖుషూ, ఏదైతే ఆసక్తి ఉందో, మహాభీతి ఉందో, నమ్రత ఉందో, ఈ 3 ఆరాధనలు కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి. ఈ 3 విషయాలు కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి. ఒకవేళ ఈ విషయాలలో అల్లాహ్తో పాటు మరి ఎవరైనా మనం భాగస్వామి చేసినట్లయితే మనం ముష్రికులు అయిపోతాం సార్. ఈ 3 కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి. మనం చేసేటువంటి ప్రతి కార్యంలో నమ్రత ఉన్నట్లయితే అది కేవలం అల్లాహ్ కొరకే. ఆసక్తి ఏ విషయమే మనం చూపిస్తున్నామంటే అది అల్లాహ్ కొరకే. మహాభీతి, మనం భయపడుతున్నాము, అది కూడా కేవలం అల్లాహ్ కొరకే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 11వ అధ్యాయం 90వ వాక్యంలో ఈ విధంగా సెలవిస్తున్నారు ఈ 3 విషయాల గురించి. ఇన్నహుం కాను యుసారిఊన ఫిల్ ఖైరాతి వయద్ఊననా రగబన్ వరహబా వకాను లనా ఖాషిఈన్. ఈ వాక్యంలో ఈ 3 విషయాల యొక్క ప్రస్తావన వచ్చింది సోదరులారా. 11వ అధ్యాయం 90వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రహబత్, రగ్బత్, ఖుషూ ఈ 3 విషయాల ప్రస్తావన తీసుకొని వచ్చారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఈ సద్వర్తనులు, సత్కార్యాల కోసం త్వరబడేవారు, ఆశతోను భయంతోను మమ్మల్ని వేడుకునేవారు, మా ముందు ఆసక్తత్వను అణకువను కనబరిచేవారు. అంటే అణుకును కనబరించాలన్నా, భయభీతి ఉండాలన్నా, ఆసక్తి ఉండాలన్నా కేవలం అల్లాహ్ కొరకే. సత్కార్యాలు కేవలం అల్లాహ్ కొరకే చెయ్యాలి. ఆ సత్కార్యాలలో రహబత్ కానీ, రగ్బత్ కానీ, ఖుషూ కానీ ఇన్వాల్వ్ అయినట్లయితే అది కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి. నమాజ్ స్థాపించండి ఖుషూతో. వజూ గురించి ఏమని చెప్పారండి? ఎవరైతే నమ్రతతో తమ ఇంట్లలో వజూ చేస్తారో, వజూ చేసి మస్జిద్ వైపుకు నడుచుకుంటూ వస్తారో, ప్రతి పాదం కొరకు ఒక పాపం మాఫ్ చేయటం జరుగుతుంది, మరి ఒక పుణ్యం వారి యొక్క ఖాతాలో లిఖించడం జరుగుతుంది. నమ్రత ఇక్కడ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించారు. మనం చేసే ఆరాధనలో నమ్రత కూడా ఉండాలి. ఆ నమ్రత కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి. దాని తర్వాత ఖషియత్. ఖషియత్ ఖషియత్ అంటే గౌరవ భావంతో భీతి, గౌరవప్రదమైన భయం. ఖషియత్ అంటే ఈ ఖషియత్ కూడా కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి సోదరులారా. మనం భయపడాలి, గౌరవప్రదమైన భయం మన మనసులో ఉండాలి. ఏదో రేపటి రోజు నరకం ఉండిద్ది, రేపటి రోజు మనకు చాలా రకరకాల శిక్షలు పడతాయి,
ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం చేసేటువంటి ప్రతి కార్యంలోనూ, ప్రతి ఆరాధనలో ఖషియత్ అనేది కంపల్సరీగా ఉండాలి. దాని గౌరవప్రదమైన భయం మన మనస్సులో ఉండాలి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఫలా తఖ్షౌహుం వఖ్షౌనీ. 2వ అధ్యాయం 250 వాక్యం, 150 వాక్యం, 2వ అధ్యాయం 150 వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వీరు వారికి భయపడకండి, వారికి మీరు భయపడకండి, నాకు మాత్రమే మీరు భయపడండి. నన్ను తప్ప మరి ఎవరి కోసమైనా మీరు భయపడినట్లయితే మీరు ముష్రికులైపోతారు. ఖషియత్ అనేది కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి. ఆ తర్వాత 12 అనాబత్ లేకపోతే ఇనాబత్ అంటే మరలుట. ప్రతి కష్టంలో, ప్రతి నష్టంలో మనకు వచ్చేటువంటి ప్రతి దాంట్లో మనం కేవలం ఎవరి కొరకు ఎటువైపు వెళ్ళాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు మరలాలి. ఇనాబత్ దీన్ని అంటారు. మీకేదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మీరు మరలండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపునకు. ఆ సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరిని? అల్లాహ్. నష్టం వచ్చేసిందండి వ్యాపారంలో, ఎక్కడికి వెళ్ళాలి? అల్లాహ్ దగ్గరికి వెళ్ళాలి. ఇంట్లో సత్సంబంధాలు కరెక్ట్గా లేవు, గొడవలు, రకరకాలైన మనకు మనశ్శాంతి లేదు, తృప్తి లేదు, జీవిస్తున్నాం. కానీ అలాంటి సందర్భంలో మనం ఎక్కడికి వెళ్ళాలండి? ఇనాబత్, రుజూ ఇలల్లాహ్, అల్లాహ్ వైపునకు మరలాలి. ఇనాబత్ అంటే మరలటం. ఎక్కడికండి? అల్లాహ్ వైపునకు. దాని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నారు, మరలటం కూడా కేవలం అల్లాహ్ కొరకే. మరలటం కూడా ఇది కూడా ఒక ఆరాధన. వఅనీబు ఇలా రబ్బికుం వఅస్లిము లహు. 39వ అధ్యాయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 54వ వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నారు, మీరు మీ ప్రభు వైపునకు మరలండి, మీరు మీ ప్రభు వైపునకు మరలండి, ఆయనకు విధేయత చూపండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు చాలా రకాల పరీక్షలు తీసుకుంటారండి ఈ భూమి మీద. పిల్లల్ని ఇచ్చి పిల్లల్ని తీసుకొని, వ్యాపారంలో వృద్ధి ఇచ్చి వ్యాపారాన్ని నష్టాల్లో వదిలేసి, శత్రువులను మీ మీద ఉసుగొలిపి, రకరకాలుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ యొక్క పరీక్ష తీసుకుంటాడు. ఇలాంటి సమయంలో ఎవరైతే అల్లాహ్ వైపునకు మరలతారో అలాంటి వారే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర శ్రేష్టవంతులు అవుతారు. ఈరోజు చూడండి, ఏదన్నా నష్టం వచ్చినట్లయితే నేను అల్లాహ్నే కదా నమ్మాను, ఆయన దగ్గరే కదా సజ్దా చేశాను, చూడు నా పరిస్థితి ఏమైందో. తిరస్కరణ, వ్యత్యాసం. అంటే సోదరులారా, మనకు ప్రతి నష్టంలో కానీ ప్రతి సుఖంలో కానీ మనం మరలాలి అంటే అల్లాహ్ వైపునకే మరలాలి. అదేవిధంగా ఇస్తిఆనత్, సహాయం అర్థించుట. 13వది ఇస్తిఆనత్, సహాయాన్ని అర్థించుట. సహాయాన్ని ఎక్కడ అర్థించాలండి? మనకు సహాయం చేసేవాడు ఎవరండి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సూరే ఫాతిహా 1వ అధ్యాయం 4వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారండి, ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. మీ యొక్క ఆరాధన కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి, మీరు సహాయాన్ని కూడా అల్లాహ్ని అర్థించాలి. మేము నిన్ను ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలోని 1వ అధ్యాయంలో 4వ వాక్యంలో ఈ మాటను ప్రస్తావించారు సోదరులారా. ఇస్తిఆనత్, సహాయం అర్థించుట కూడా అల్లాహ్ కొరకే, అల్లాహ్నే అర్థించాలి. అదేవిధంగా ఇస్తిఆజా, శరణ కోరుట. ఇస్తిఆజా అంటే శరణు కోరుట. శరణ ఎక్కడ కోరాలండి? మనకు శరణమిచ్చేవాడు ఎవడండి? అల్లాహ్ అండి. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ చదువుతున్నామా?
ఇక్కడ కూడా మనం శరణ కోరుకుంటున్నాము అల్లాహ్తో. దేని నుండి అండి? శైతాన్ నుండి. శైతాన్ నుండి శరణ కోరుకుంటున్నాము అల్లాహ్తో. శరణ కోరటం అంటే కేవలం అల్లాహ్ కొరకే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాను గ్రంథంలోని 114వ వాక్యంలో మొదటి వాక్యం, 114వ అధ్యాయంలో మొదటి వాక్యంలో ఈ విధంగా సెలవిస్తున్నారు, ఖుల్ అఊజు బిరబ్బిన్ నాస్, చెప్పు నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను. మానవుల యొక్క ప్రభువు అల్లాహ్ యొక్క రక్షణ కోరుతున్నానని చెప్పు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మీరు కూడా అల్లాహ్ దగ్గర శరణ కోరండి, మరియు మీరు కూడా శరణ అల్లాహ్ దగ్గర కోరుకోమని మీ యొక్క సమాజ వర్గానికి కూడా చెప్పండి. ఇస్తిఆద తర్వాత 15వ ఆరాధన ఇస్తిగాస సోదరులారా. ఇస్తిగాస మొరబెట్టుకొనుట, మొరబెట్టుకోవడం. మొర కూడా అల్లాహ్ దగ్గర పెట్టుకోవాలి. ఇస్తిగాస కూడా అల్లాహ్ దగ్గరే. కొంతమంది చాలా దర్గాల చోట, చెట్ల దగ్గర, పుట్టల దగ్గర, రాళ్ల దగ్గర, రప్పల దగ్గర వెళ్తుంటారు. ఏంది? నదుల దగ్గర, ఇష్టం వచ్చిన చోట్ల దగ్గర వెళ్ళి ఇస్తిగాసని వేడుకుంటుంటారు, మొర పెట్టుకుంటుంటారు. నాది ఇది అవ్వాలి, నాది అది అవ్వాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. ఇస్తిగాస మొర పెట్టుకోవడం ఎక్కడండి? అల్లాహ్ దగ్గర. అల్లాహ్తో మీరు మొరపెట్టుకోండి, అల్లాహ్తో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాను గ్రంథంలోని 8వ అధ్యాయం 9వ వాక్యంలో ఈ విధంగా సెలవిస్తున్నారు, ఇద్ తస్తగీసున రబ్బకుం ఫస్తజాబ లకుం. సహాయం కోసం మీరు మీ అల్లాహ్ను మొరపెట్టుకున్నప్పుడు అల్లాహ్ మీ మొరను ఆలకిస్తాడు, మొరను వింటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సహాయం కోసం మీరు ఎప్పుడైతే మొరపెట్టుకుంటారో ఆ సహాయం చేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందుకు వస్తారు. అవునంటారా? కాదంటారండి? ప్రతిరోజు ఫజర్ నమాజ్ కన్నా ముందు తహజ్జుద్ నమాజ్ టైం ఏవైతే ఉందో మొదటి ఆకాశం మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వచ్చి పిలుస్తుంటారు, ఎవరున్నారు నా దాసు ఈ టైంలో లేచి నా ఆరాధన చేసి నన్ను వేడుకుంటారో, ఏదైతే అడుగుతారో దాన్ని ఇవ్వబడుతుంది. అంటే మొర ఎక్కడ పెట్టుకోవాలి? అల్లాహ్. మానవులతో కాదు, బ్రతికి లేని వారితో కాదు, చెట్లతో కాదు, పుట్టలతో కాదు, దారాలతో కాదు. మొర పెట్టుకోవాలంటే ఇస్తిగాస అంటే అల్లాహ్, ఆయన దగ్గర మొర పెట్టుకోవాలి. ఆ తర్వాత 16వ జబహ్, బలిదానం, కుర్బానీ. బలిదానం కూడా కేవలం అల్లాహ్ కొరకే చేయాలి సోదరులారా. మీరు ఏదైనా జంతువుని బలి ఇస్తున్నారంటే అది కేవలం అల్లాహ్ యొక్క స్మరణతోనే, నామముతోనే మీరు బలి ఇవ్వాలి. మీరు అల్లాహ్ యొక్క నామము కాకుండా మరి ఎవరైనా నామంతో చేసినట్లయితే అది జబహ్ కాదు సోదరులారా. అది మీరు తినకూడదు, మనం తినకూడదు. అది ముష్రిక్ పని అవుతుంది, వారు ముష్రికులు అయిపోతారు. జబహ్ అనేది, బలిదానం అనేది కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి. అందుకే ఖురాన్ గ్రంథంలోని 6వ అధ్యాయం 162, 163 వాక్యాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేస్తున్నారు, ఖుల్ ఇన్న సలాతి వ నుసుకి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీక లహ్ వ బిజాలిక ఉమిర్తు అన అవ్వలుల్ ముస్లిమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ 2 వాక్యాల్లో వివరిస్తున్నారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఇలా ప్రకటించండి, నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం ఇవన్నీ సర్వలోకాల ప్రభు అయిన అల్లాహ్ కొరకే. ఈ మాట మీరు ప్రకటించండి. మీ జీవనం, మీ మరణం, మీ ఆరాధనలు, మీ నమాజులు కేవలం ఎవరి కొరకు? అల్లాహ్ కొరకు ఉండాలి. ఆయనకు భాగస్వామి ఎవరు లేరు, అందరూ కూడా. ఖుల్ హువల్లాహు అహద్, ఆయన ఒక్కడే అండి. అల్లాహ్ ఆయన ఒక్కడే, ఆయనకు ఎవరు భాగస్వాములు లేరు. దీని గురించి నాకు ఆజ్ఞాపించబడింది, ఆజ్ఞాపాలన చేసేవారిలో నేను మొదటి వాణ్ణి. ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞలు ఇస్తున్నారో దాన్ని స్థిరస్థాయి ఆ పని చేయటంలో
నేను మొదటి వాడిని అని మీరు ప్రకటించండి. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి సందర్భంలో అల్లాహ్ యొక్క నామస్మరణతో ఆరాధన చేసేవారు. బలిదానం కూడా కేవలం అల్లాహ్ కొరకే చేయాలి. ఒకవేళ మీరు బలిదానం అల్లాహ్ నామం కాకుండా మరి ఎవరైనా నామంతో చేసినట్లయితే, ఈరోజు చేస్తున్నాం కదండి, హోటళ్లను తీసుకువెళ్ళి దర్గాల దగ్గర, చెట్ల దగ్గర, ఫలా చోట్ల తీసుకువెళ్ళి బలిదానాలు చేస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు సహీ ముస్లిం గ్రంథంలో, లఅనల్లాహు మన్ జబహ లిగైరిల్లా, ఎవరు అల్లాయేతరుల కొరకు జబహ్ చేశాడో అల్లా అతనిని శపించాడు. అల్లా యొక్క శాపం ఉంటుంది వాడిపైన. అల్లా నామస్మరణ లేకుండా మరి ఎవరైనా కోసమైనా బలిదానం చేసినట్లయితే అల్లా యొక్క శాపం వస్తుంది. అందుకే సోదరులారా, జబహ్ అనేది, బలిదానం అనేది కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి. చిట్ట చివరిగా 17వది నజర్. నజర్ అంటే మొక్కుబడి. నజర్ అండి, నజర్ పెట్టుకుంటాం కదా, నా ఈ పని అయితే నేను ఇలా చేస్తాను, నేను ఒక మాట అనుకున్నాను, అది గిన అయినట్లయితే నేను అల్లా యొక్క మార్గంలో ఇన్ని రోజులు ఉపవాసాలు ఉంటాను, బలిదానం ఇస్తాను, ఇంత సదఖా చేస్తాను, ఇంత అల్లా యొక్క మార్గంలో ఖర్చు పెడతాను అని నజర్ పెట్టుకోవడం. ఈ నజర్ మొక్కుబడి కూడా కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి సోదరులారా. మొక్కుబడి కూడా కేవలం అల్లాహ్ కొరకే. అల్లాహ్ను తప్ప మరెవరి కోసమైనా మనం మొక్కుబడి పెట్టుకున్నట్లయితే ముష్రికులైపోతాము, కాఫిరులైపోతాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర మనం ఇప్పుడు కూడా సాఫల్యం పొందలేము సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు 76వ అధ్యాయం 7వ వాక్యంలో, యూఫూన బిన్నదరి వ యఖాఫూన యౌమన్ కాన షర్రుహు ముస్తతీరా, వారు తమ మొక్కుబడులను చెల్లిస్తుంటారు, ఏ రోజు కీడు నలువైపులా విస్తరిస్తుందో ఆ రోజు గురించి భయపడుతుంటారు. వారు తమ యొక్క మొక్కుబడులు అల్లాహ్ కోసమే చెల్లిస్తుంటారు. మొక్కుబడి అనేది కేవలం అల్లాహ్ కొరకే. ఒకవేళ మొక్కుబడి అల్లాహ్ కోసం కాకుండా మరి ఇతరులు ఎవరి కోసమైనా చేసినట్లయితే మనం ముష్రికులైపోతాము, మనం కాఫిరులైపోతాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆరాధన గురించి ఈ 17 విషయాలు ఖురాన్ మరియు హదీసులో వివరించారు సోదరులారా. ఈ 17 మాటలను ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహాబ్ గారు తమ యొక్క పుస్తకం ఉసూలే సలాస 3 సూత్రాలలో వివరించడం జరిగింది. ఈ 17 ఆరాధనలు కేవలం అల్లాహ్ కొరకే చెయ్యాలి, అల్లాహ్ కొరకోసమే ఉండాలి. ఇంతటితో ఏమవుతుందంటే అల్లాహ్ గురించి చాప్టర్ పూర్తి అవుతుంది. అల్లాహ్ గురించి మనం అల్లాహ్ గురించి ఏదైతే స్టార్ట్ చేశామో చాలా విషయాలు మీ ముందు చాలా క్లుప్తంగా వివరించడానికి, చెప్పడానికి ప్రయత్నం చేయబడింది. చివరిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఎన్ని విషయాలు అయితే ఖురాన్ మరియు హదీసు జ్ఞానంలో వివరించడం జరిగిందో వాటన్నిటిని కూడా బాగా చక్కగా శ్రద్ధగా విని నేర్చుకొని ఇతరులకు చేరవేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మ ఆమీన్. వాఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.